చూడండి, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని వాక్యము చేత సరి చేసుకోవాలి. మన జీవితాలను వాక్యము చేత సరి చేసుకుంటూ ఆ గొప్ప వెలుగుతో నింపబడాల. మనలో ఉన్న చీకటి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, తెలుసా? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకనే ఆదికాండంలో మనం చూస్తే మొదట ఈ లోకం ఎట్లా ఉందండి? చీకటి ఉందా? ఉందా చీకటి? చీకటి, వెలుగు లేదు. కానీ దేవుడు వెలుగు కమ్మని పలకగా ఏమైపోయిందంట? చీకటి పారిపోయిందంట. ఏమైంది? చీకటి పారిపోయింది, వెలుగు అక్కడికి వచ్చింది. చూడండి, ఈ లైట్ అనేది సూర్యుడు మరి వెలుగే ఉన్నాడు కదా. ఈ సూర్యుడు లేకపోతే మరి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ కాంతి ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అనేక మరి బ్యాక్టీరియా చంపేస్తుంది కదా. వెలుగు లేకపోతే మనము చాలా రోగాలతోటి మనం బాధపడతాం. చూడండి, కంటిన్యూస్గా కొన్ని వారాలు నెలలు వర్షాలు పడ్డాయి అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎండ లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా. అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తెగులు వ్యాపిస్తుంది కదా, జ్వరాలు. చెట్లు కూడా ఈ సూర్యుడు లేకపోతే ఏమైపోతాయి? వెలుగు లేకపోతే అమ్మా చెట్లు కూడా సరిగా ఎదగవు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సృష్టి అంతా కూడా ఆ సూర్యుని పైన ఆధారపడింది, వెలుగు పైన. క్రైస్తవులు క్రీస్తు అనే వెలుగు పైన ఆధారపడ్డారు. ఎవరిపైన? క్రీస్తు అనే ఆ వెలుగు పైన ఆధారపడ్డారు. ఆ క్రీస్తు వెలుగు నీ పైన ఉంటే నువ్వు ఫలిస్తావు. చీకటి నీలో నుంచి వెళ్ళిపోతుంది, నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. తెలిసి తెలియక నువ్వు చేస్తున్న తప్పులను బట్టి నువ్వు ఏం చేయాలి తెలుసా? తల బాదుకోవాలా, గుండెలు బాదుకోవాలా. తప్పు చేస్తున్నాను దేవా, నేను తప్పు చేస్తున్నాను. ఇదిగో చీకటి నాలో ప్రవేశించింది, చీకటి నన్ను నాశనము చేస్తుంది, చీకటి నన్ను పతనానికి తీసుకొని వెళ్తుంది. ఆ చీకటి నన్ను బలహీనపరుస్తుంది. తాగుబోతులే కాదండి, తప్పుడు సంబంధాలు కలిగి వ్యభిచారము చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, పాతాళంలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్కడికి? పాతాళంలో. ఈరోజు అందం ఉంది కదా అని, ఈరోజు చాలా బాగున్నాము, ఈరోజు ఆరోగ్యం ఉంది అని చెప్పి విర్రవీగితే ఏం జరుగుతుంది? పాతాళంలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఈరోజు నీది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ రేపు నీది కాదు. ఈరోజు నీది కానీ రేపు నీది కాదు. ఒకవేళ ఈ చీకటి నుంచి బయటపడాలంటే ఈరోజు దేవుని పాదాలను పట్టుకొని దేవా నన్ను క్షమించు అంటే నీలో ఉన్నటువంటి దుష్ట ప్రభావము నుండి విడుదల పొంది దేవుని వెలుగు చేత నింపబడతావు. హల్లెలూయా. వెలుగు నీ జీవితంలోనికి రావాలా. అనేకులు ఈరోజు సఫర్ అవుతూ ఉన్నారు. దేనితో తెలుసా? చీకటితో. లోపల చీకటి ఉంది. చూడడానికి మనం అందంగా ఉంటే సరిపోదు, లోపట ఏముంది? కుళ్ళు, చీకటి. ఈ చీకటి వెళ్ళిపోవాలా. అందుకే నేను ఏం చేయాలంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. హల్లెలూయా. ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడంట. క్రీస్తు వచ్చినప్పుడు మొదట నీవు చేసే కార్యాలను బట్టి నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు విడుదల పొందుతావు. చీకటి వెళ్ళిపోతుంది, వెలుగు నీలోనికి వస్తుంది. ఆకాశములో ఆ నక్షత్రములు ఏ విధంగా వెలుగుతూ ఉంటాయో ఆ వెలుగు మహిమను నువ్వు కలిగి ఉంటావు. ఈ లోకంలో నువ్వు ఎక్కడ పోయినా నువ్వు వెలుగు సంబంధిగానే ఉంటావు. హల్లెలూయా. రెండవది, క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై
తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమునిచ్చును. నీ క్రియలు ఎట్లా ఉన్నాయి ఈరోజు? అంటే ప్రతిఫలము నీవు పొందబోతున్నావు. ప్రతిఫలం, ఈ ప్రతిఫలము దేన్ని బట్టి వస్తుంది? నువ్వు మంచి పని చేసినావు అనుకో, నువ్వు మారు మనసు పొందినావు అనుకో, ఈ ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు ఈ లోకంలో ఉన్నప్పుడే. ఈరోజు మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఇక్కడ ఎవరున్నారు చెప్పాలా? ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడా? యేసయ్య వస్తే యేసయ్యతో పాటు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. వస్తారా? దేవదూతలు కూడా వస్తారు. మరి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరి క్రియల చొప్పున వారికి. అంటే మీరు అనుకోవచ్చు అంత్య దినాల్లో చనిపోయే ముందే అని మీరు అనుకోవచ్చు, ఎత్తబడే ముందే అని మీరు అనుకోవచ్చు. కాదు, ఆయన ఎప్పుడు వచ్చినా నిన్ను దర్శించాడు అనుకోండి, నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇవ్వాలా. నువ్వు అడుగుతా ఉన్నావు, దేవా నన్ను బ్లెస్ చేయి, నన్ను అనౌన్స్ చేయి, నన్ను గొప్పగా ఆశీర్వదించు నువ్వు అడుగుతా ఉన్నావు. మరి దేవుడు ఉన్నాడు ఇక్కడ, ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. ఏమిస్తాడు? ఒకవేళ నీ క్రియలు మంచివైతే, నీ క్రియలు మంచివైతే నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం దొరుకుతుంది. అవునా? అంతేనా? ఒకవేళ నీ క్రియలు దేవునికి నచ్చకపోతే అప్పుడు ఏం జరుగుతుంది చెప్పాలా? దేవుడు దానికి తగిన ఫలితాన్ని దానికి ఇస్తాడు. హల్లెలూయా! ఇస్తాడే ఇవ్వడా? రైట్. లూకా సువార్త 18:30 ఒకసారి చదువుకుందాం. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏమన్నాడు? ఇహమందు అనేక రెట్లను పరమందు నిత్య జీవమును తప్పక పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ లోకములో కదా, ఈ లోకములో అంటే ఇహమందు అనేక రెట్లును పరమందు నిత్య జీవమును తప్పక పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎందుకమ్మా? మళ్ళీ ఒకసారి చదువు. దేవుని రాజ్యము నిమిత్తమై, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఇప్పుడు ఈ మాటకు అర్థమేంటి? దేవుని నిమిత్తము ఎందరైతే, ఇప్పుడు దేవుని కోసం నేను పని చేయాలనుకుంటున్నాను, దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, లేదా దేవుని మందిరంలో దేవునికి నేను ఏదైనా ఒక స్పెషల్ గిఫ్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకా ఏదన్నా నాకేదో పని ఉంది, ఆ పనిని వదులుకుంటాను, లేదా ఇంకేదో ఉంది దాన్ని వదులుకుంటాను దేవుని నిమిత్తము. నాకు విలువైంది, కొంతమంది కుటుంబం కావచ్చు. అంటే ఆయన పూర్తిగా విడిచిపెట్టమని చెప్పట్లేదు. ఆ సమయానికి యేసుక్రీస్తుని వెంబడించాలి, యేసుక్రీస్తుతో వెళ్ళాలి. చూడండి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కానీ వారిని విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తాం. ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఖచ్చితంగా దేవుని ఆరాధించాలి, ఖచ్చితంగా దేవుని మహిమపరచాలి. అన్నీ వదిలిపెట్టేసి కదా. మనకైతే ఏది ముఖ్యమండి? ఇల్లు ముఖ్యం, పిల్లలు ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం, వ్యాపారం ముఖ్యం, ఇంకా ఆస్తులు ముఖ్యం, అన్నీ ముఖ్యం. లాస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తాం మనం కదా. మనం ఏం చేస్తామంటే మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, కష్టపడి ప్రార్థన చేసి 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 దేవుని స్తుతించి ఆరాధించి ఎంతో కాలం ఉపవాస ప్రార్థనలతో దేవునికి చాలా సమీపంగా మనం ఉండి, ఇంకా దేవుడు ఈరోజు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు, ఈరోజు దేవుడు నీ యొక్క పరిస్థితి మార్చబోతున్నాడు అని దేవుడు మరి నిర్ణయించుకొని ఆ రోజు నిన్ను బ్లెస్ చేయాలని దేవుడు అనుకుంటాడు. ఆ రోజే మనం ఏం చేస్తాం తెలుసా?
ఏదో ఒక పని చేత మనకి శోధనలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, వాటిని జయించలేం. మనం జయిస్తామా? దేవుని సన్నిధిలో కూర్చోడానికి కాదు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చేత బలపడడానికి, ఆ అభిషేకముతో నింపబడడానికి, ఆ వెలుగు చేత మనము వెలిగించబడడానికి రావాలి. చూడండి, ఒక కొవ్వొత్తి వెలిగించుంది, ఇంకొక 10 కొవ్వొత్తులునే మన దగ్గర, అవేవి కూడా వెలిగిలేవు. మనం ఏం చేయాలి? ఆ కొవ్వొత్తిని తీసుకొని వెలుగుతున్న కొవ్వొత్తి దగ్గరకు వచ్చి ఆ వెలుగును, అంటే మంటను, నిప్పును మనం ఏం చేయాలి? దీనితో వెలిగించి ఇవన్నీ కూడా వెలిగించవచ్చు కదా. మనం ఇంట్లో కూర్చొని నేను వెలగాలి అంటే వెలుగుతామా? ఆ కాంతి ఎక్కడుంటుందంట? మందిరంలో ఆదివారం ఉంటుంది. మనం వచ్చి ఏం చేయాలి? మనము వెలిగించబడాలి, మనం దగ్గరికి రావాలి, ఆ వెలుగు చేత మనము నింపబడాలి. అందుకే క్రీస్తు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. కాబట్టి నేనే లోకానికి వెలుగై ఉన్నానని యేసయ్య చెప్పాడు లేదా? ఏం చెప్పాడైనా? నేను లోకానికి. హల్లెలూయా.